అమెరికా వెళ్లాలి అనే కల చెదురుతోంది. వెళ్లాలి అనిపించినా ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అందుకు కారణం అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు. రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి H-1B వీసాల జారీ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంలో ఇప్పటికే నిబంధనలు కఠినతరం చేశారు. మరోసారి H-1B వీసాలకు సంబంధించి కీలక ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టింది అమెరికా. ఈ వీసా దుర్వినియోగం అవుతుందనే కారణంతో అమెరికన్ వైట్ కాలర్ వర్కర్స్ జాబ్స్ బిల్లును ప్రవేశపెట్టింది. స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ట్రంప్ సర్కార్. ఈ కారణంగా గ్రీన్ కార్డు జారీపైన ప్రభావం పడనుంది. ఇంతకీ ఆ బిల్లులో ఏముంది? దీనివల్ల భారతీయులకు ఎదురయ్యే ఇబ్బందులేంటి? అమెరికా చాలా మందికి అదొక కలల సౌధం. ఎలాగైనా అక్కడికి వెళ్లాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, గ్రీన్ కార్డ్ పొంది అక్కడే స్థిరపడాలి అనుకునేవారు లెక్కకు మిక్కిలి. ముఖ్యంగా భారతీయులు అమెరికా వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ లెక్కలన్నీ మారుతూ వస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. దీంతో ఎప్పటికప్పుడు H-1B వీసా నిబంధనలు కఠినతరం చేస్తోంది అగ్రరాజ్యం. ఈ నేపథ్యంలో మరోసారి H-1B వీసాలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ ముందుకు అమెరికన్ వైట్ కాలర్ వర్కర్స్ జాబ్స్ అనే కీలక ముసాయిదా బిల్ వచ్చింది. గ్రీన్ కార్డు పొందేందుకు H-1B వీసాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుకు అమెరికా టెక్ వర్కర్స్, ఇమిగ్రేషన్ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్, ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ మద్దతు తెలపడం గమనార్హం. దీంతో H-1B వీసా పొందటం మునుపటి కంటే కష్టంగా మారనుంది. అమెరికన్ వైట్ కాలర్ వర్కర్ జాబ్స్ బిల్లులో భాగంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT కార్యక్రమం రద్దు చేయనున్నారు. ఇదివరకు అమెరికా వచ్చిన విదేశీ విద్యార్థులు పట్టభద్రులైన తర్వాత పరిమిత కాలం వరకు అగ్రరాజ్యంలో పనిచేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ప్రస్తుత నిర్ణయంతో అది రద్దు కానుంది. మరి ఈ నిర్ణయం వెనుకున్న కారణాలు ఏంటని చూస్తే దాదాపు 4 దశాబ్దాలుగా H-1B వీసా దుర్వినియోగం అవుతోందనేది అమెరికా చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనివల్ల తక్కువ వేతనాలు పొందే విదేశీ కార్మికుల కోసం అమెరికాలోని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ రంగాలకు చెందిన వారిని పక్కన పెడుతున్నారు. అందుకోసం ఈ లాటరీ విధానానికి ముగింపు పలకాలని అగ్రరాజ్యం భావిస్తోంది. దాని స్థానంలో ప్రతిభకు వాస్తవ వేతన ప్రమాణాలను అమలు చేస్తూ అమెరికన్ వైట్ కాలర్ ఉద్యోగులకు ప్రాధాన్యమిచ్చే వ్యవస్థను తీసుకురావాలని ఆలోచిస్తోంది. అమెరికన్ వైట్ కాలర్ వర్కర్ జాబ్స్ బిల్లులో భాగంగా అమెరికా వీసా నిబంధనల్లో పలు కీలక మార్పులు చేశారు. H-1B వీసాకు ఉన్న 6 సంవత్సరాల కాల పరిమితిని 2 ఏళ్లకు కుదించనున్నారు. అమెరికా తీసుకున్న మరొక కీలక నిర్ణయం ఏంటంటే వీసాకు గ్రీన్ కార్డుకు మధ్య ఉన్న లింక్ పూర్తిగా తొలగించడం. వివరంగా చెప్పాలంటే అమెరికాలో పనిచేస్తున్న చాలా మంది వీసాను పొడిగించుకుంటూ పోతున్నారు. అదే సందర్భంలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్ ద్వారా అందుకు ఆస్కారం ఉండదు. దరఖాస్తు చేసుకునే సమయంలోనే విదేశీయులు వీసా గడువు తీరిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోతామని హామీ ఇవ్వాలి. ఇక నుంచి ఎవరికీ గ్రీన్ కార్డులు జారీ ఉండదని తేల్చి చెప్పింది. ఎందుకంటే అమెరికా అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 4 లక్షల గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. దానికి తోడు దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. వాళ్ళు చెప్పిన బిల్లో, ప్రపోజ్ చేసే బిల్లో ఒక అంశం H-1B హాలిడే ఫర్ 3 years, అంటే 3 ఏళ్ల దాకా ఎవరికి H-1B ఇవ్వకండి. 2, H-1B పరిమితి కాలాన్ని 6 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు కుదించండి. 3, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ గా తీసేసేయండి. 4, ప్రస్తుతం డ్యూయల్ ఇంటెంట్ అని ఉంది. అక్కడ అమెరికాలోనే చూసుకోవచ్చు, ఇక్కడ ఇండియాలోని కూడా ఉండొచ్చు. కానీ అది తీసేసి ప్రతి వాళ్ళు H-1B కోరే ప్రతి వాళ్ళు కూడా ఇండియాలో వాళ్ళ హోమ్ కంట్రీలో వాళ్ళకి ఇల్లు ఉన్నట్టు, వాళ్ళకి మళ్ళీ వెనక్కి వెళ్లేటట్టు ప్రూఫ్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. 4, కంటిన్యూయేషన్ ఆఫ్ H-1B టు
గ్రీన్ కార్డ్ అనేది కూడా రిమూవ్ చేద్దాం అంటున్నారు. ఒక బిల్లులో ఇన్ని ప్రతిపాదనలు చేస్తే కనీసం కొన్నైనా యాక్సెప్ట్ చేస్తారని అయి ఉండొచ్చు. మొత్తం యాక్సెప్ట్ చేద్దాం ప్రయత్నం కావచ్చు. నైపుణ్యాలున్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు తీసుకొచ్చిందే H1B వీసా. అమెరికాలో పనిచేయాలనుకునే ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం 1990లోనే దీన్ని తీసుకొచ్చారు. అమెరికాలో వేతనాలు బాగా ఉండటం, మౌలిక వస్తువులు మెరుగ్గా ఉండటంతో చాలా మంది అగ్రరాజ్యానికి వరస కట్టారు. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో స్థానికంగా ఉన్నవారికి అధిక జీతాల కారణంగా ఉద్యోగాలు ఇవ్వటానికి అక్కడి సంస్థలు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నాయి. తక్కువ జీతంతో పనిచేసే విదేశీయుల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని భావిస్తుంది అమెరికా ప్రభుత్వం. అలానే H1B వీసా గరిష్టంగా 6 సంవత్సరాల వరకు ఉండే ఈ కాల పరిమితిని ఇప్పుడు 2 సంవత్సరాలకే తగ్గించాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే అసలు ఈ బిల్లు తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీఫ్ రో ఆయన ఎవరైతే ఈ ప్రభుత్వంలో యుఎస్ ప్రభుత్వంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారో ఆయన ఉద్దేశం ఏంటంటే గడిచిన 40 సంవత్సరాలుగా ఈ H1B బిల్ అనేది మిస్యూజ్ కాబడింది అనే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం భావిస్తుంది. అది ఏ విధంగా అంటే ఇప్పటి వరకు ఉన్న H1B సిస్టమ్ లాటరీ సిస్టమ్, కానీ ఈ లాటరీ సిస్టమ్ని తీసేసి మెరిట్ ఆధారంగా వాళ్ళందరికీ కూడా H1 వీసా గ్రాంట్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ కొత్త మార్పులు తీసుకొస్తుంది. అయితే ఎవరు కూడా విద్యార్థులు కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కానీ ఎవరు దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ప్రస్తుతానికి బిల్లు మాత్రమే ప్రవేశపెట్టారు. దీని తర్వాత హౌస్లో వాళ్ళు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, తర్వాత బిల్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మాత్రమే ఇది చట్టబద్ధంగా అందరి ముందుకు వస్తుంది. అమెరికా తీసుకున్న ప్రస్తుత నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే అమెరికాలో చదువుకుంటున్న లేదా ఉద్యోగాలు చేస్తున్న వారిలో భారతీయులు అధికంగా ఉన్నారు. ఓ అంచనా ప్రకారం అమెరికాలో 30 లక్షల మందికి పైగా భారతీయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ నగరాల్లో ఉన్నారు. ఈ గణాంకాలు బట్టి అర్థం చేసుకోవచ్చు అగ్రరాజ్యం తీసుకొచ్చిన అమెరికన్ వైట్ కాలర్ వర్కర్ జాబ్స్ బిల్ భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది. అయితే దీనిలో ముఖ్యంగా మనం భావించాల్సింది ఏంటంటే అమెరికాలో ఐటీ రంగం కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, టెక్నాలజీస్లో దాదాపుగా 70% వరకు మంది మన భారతీయులే ఆ దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటంలో సందేహం లేదు. ఈ బిల్లు రావడం చేత ఎక్కువగా నష్టపోయేది మాత్రం భారతీయులనే ఆందోళన మన భారతీయులందరిలో ఉంది. కాబట్టి ఎక్కువగా దీని గురించి చర్చ జరుగుతుందని భావిస్తున్నాను. కానీ ఇది ఎప్పుడైతే వాళ్ళు మెరిట్ ఆధారితంగా ఇస్తున్నారో, లక్కీ డిప్ కాకుండా అంటే లాటరీ సిస్టమ్ కాకుండా మెరిట్ ఆధారంగా ఇస్తున్నారో అప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే మెరుగైన స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఉద్యోగాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కొన్ని కంపెనీలు విదేశాల్లో అమెరికాలో ఉన్నటువంటి కొన్ని విదేశీ కంపెనీలు కావచ్చు, అమెరికాకు సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఈ ఓపీటీ సిస్టమ్ని కూడా యూజ్ చేసుకుని తద్వారా అక్కడ ఎవరైతే విద్యార్థులు మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని అక్కడే ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటున్నారో ఈ ఓపీటీ నుంచి అటువంటి వారికి తక్కువ జీతాలని ఇస్తూ వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. కాబట్టి దీని ద్వారా అమెరికా సిటిజన్స్ అమెరికాలో ఉద్యోగాలు కోల్పోవడం కానీ లేకపోతే వారి శాలరీస్ని మెరుగు కాకుండా ఉండడానికి, శాలరీస్ పెరగకుండా ఉండడానికి ఇది ఒక కారణంగా ఉంటుందనే ఉద్దేశంతో అమెరికా ఈ ఓపీటీ సిస్టమ్ అనే దాన్ని కూడా రద్దు చేయాలని ఆలోచిస్తుంది. మరి భారతీయులతో పాటు మిగతా దేశాల ప్రజలు అమెరికాకు వెళ్లటానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం ఇక్కడ గమనించాలి. ముఖ్యంగా అక్కడ అంతర్జాతీయ స్థాయి విద్యా విధానం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీతాలు ఇతర దేశాల కన్నా అధికంగా ఉంటాయి. ప్రతిభ ఆధారంగా కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా అమెరికాలో ప్రపంచ స్థాయి కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్వేర్, టెక్ హబ్లకు అమెరికా పెట్టింది పేరు. అక్కడ ఉద్యోగం చేసి ఆ అనుభవంతో స్వదేశాల్లో మంచి ఉద్యోగాలు పొందొచ్చు అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే చాలా మంది అమెరికా వెళ్లాలని భావిస్తున్నారు. ట్రంప్ రాకతో వీరి ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. H1B వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో ముఖ్యంగా భారతీయుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్న తరుణంలో భారత్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అమెరికా క్లారిటీ ఇచ్చింది. తమ దేశ వీసా చట్టాలు ప్రత్యేకంగా భారత్ను లక్ష్యంగా చేసుకుని రూపొందించినవి కావని విదేశాంగ శాఖ వెల్లడించింది. అన్ని దేశాలకు అవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గత ప్రభుత్వాలు వీసా చట్టాన్ని సరిగ్గా అమలు చేయలేదని తెలిపింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేం వీటిని ఖచ్చితంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.
భారత్ను లక్ష్యంగా చేసుకునే వీసా చట్టాలు ఏవీ లేవని వివరించింది. అమెరికా వర్షన్లో ఇది కరెక్టే అయినా భారత్పై మాత్రం అధికంగా ప్రభావం పడుతుందన్న మాట వాస్తవం అని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే H1B వీసా ఫీజును అమెరికా భారీగా పెంచింది. దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయించింది. దీని ప్రకారం అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాకు $1,00,000 చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో ఒకేసారి ఈ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఆ ఫీజు విషయంలో కొంత మినహాయింపు ఇచ్చింది. దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. వీసా వార్షిక రుసుము OPT విధానం రద్దుతో అమెరికా వీసా లభించడం చాలా కష్టంగా మారనుందనేది సుస్పష్టం. వీసాల జారీ విషయంలో అమెరికా ఇంతటి కఠిన నిబంధనలు తీసుకున్నప్పటికీ అక్కడికి వెళ్లాలనుకునే వారి ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే 2026 ఆర్థిక సంవత్సరంలో H1B వీసా కోసం ఇప్పటి వరకు 2.86 లక్షల అప్లికేషన్లు వచ్చాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. అంతేకాదు దరఖాస్తుదారుల్లో 2 లక్షల మందికి పైగా $1,00,000 వార్షిక రుసుము కూడా చెల్లించారు. ఎప్పటికప్పుడు నిబంధనలు కఠినతరం చేస్తున్నా ఈ వీసాలకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికైతే బిల్ తెరపైకి వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో ఆమోదం పొంది అమల్లోకి రావడానికి ఎంత సమయం పడుతుందని ఖచ్చితంగా అంచనా వేయలేం. ఒకవేళ ఈ ప్రక్రియ త్వరగానే పూర్తయితే ఆ మేరకు దరఖాస్తు చేసుకునే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.